పురా లోకల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆదిత్య. భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వామి వివేకానందాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి అన్నారు. స్థానిక నెహ్రూ యువ కేంద్రం కార్యాలయంలో నిర్వహించినటువంటి స్వామి వివేకానంద 161 జయంతి ఉత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇక తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1893 సంవత్సరం సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మతాల సమ్మేళనంలో ఆయన చేసినటువంటి ఉపన్యాసం సూక్తులతో ఇండియా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని, యువతరాన్ని ఉత్తేజపరిచే వారిలో స్ఫూర్తి నింపినటువంటి చైతన్యమూర్తి స్వామి వివేకానంద అని అన్నారు. ఇక లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అనే ఆయన పిలుపు ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఇక వివేకానంద ఇచ్చినటువంటి సందేశాలు యువతకు అవసరమని అన్నారు. ఇక యువత దేశంలో విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. అలా వెళ్లకుండా దేశంలోనే ఉండి దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఇక లింగ సమానత్వం పాటించి అమ్మాయిలు అబ్బాయిలు బాగా చదివి దేశానికి సమాజానికి ఉపయోగపడాలని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం సుమారు 30% ఆఫ్ ది పాపులేషన్ కాలంలో భారత్ వైపు చూస్తుంది. ఎందుకంటే మీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఈ సందర్భంగా మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతూ అందరికీ మరొకసారి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. नक्षत्र एमडी समीरा श्रीराम राम हर्षिका श्री विश्वेश्वर सेकंड प्लेस आद्य हर्षिता रेड्डी सेकंड प्लेस रेड बॉल సార్ ఒక నిమిషం ప్లీజ్. నేషనల్ యూత్ డే సందర్భంగా శుభాకాంక్షలు. అందరికీ తెలుసు, మనము స్వామి వివేకానంద గారికి ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ యూత్ డే అనేది జరిపిస్తున్నాము. ముఖ్యంగా మనిషి బయట చూసి ఎన్నో రకాల కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, కానీ లోపల ఉన్న లోపాలు కానీ త్రుటిలు అది చూడలేకపోతారు. స్వామి వివేకానంద గారి గురించి మాట్లాడితే ఎన్నో రోజులు తపస్సు చేసి మన లోపల ఉన్న ఏదైనా ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్, ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఉండి దానికి మనం సరి చేసుకొని ముందుకు పోవాలన్నది అందరికీ ఆ మెసేజ్ ఇచ్చారు. షికాగోలో 1893లో మన భారత సంస్కృతి సంప్రదాయం గురించి అందరికీ తెలియజేశారు. అప్పటి వరకు ఇండియా అంటే ఒక పూర్ కంట్రీ, ఒక పావర్టీ స్ట్రికెన్ కంట్రీ అనేది అందరికీ తెలిసి ఉండే. కానీ స్వామి వివేకానంద గారు ఒక రిప్రజెంటేటివ్గా అక్కడ పోయి ఇండియా అంటే ఏంటి అనేది అందరికీ తెలియజేశారు. మీ అందరికీ కూడా ఈరోజు నా మెసేజ్, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ స్టేట్కి, మీ కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ లాగా మీరు భావించాలి. మీరు ఒక చైల్డ్ కాదు, ఒక యూత్ కాదు, ఒక మనిషి మాత్రం కాదు. యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యువర్ కంట్రీ, యువర్ కమ్యూనిటీ, యువర్ కల్చర్, వేర్ ఎవర్ యు గో. సో అదేవిధంగా మీరు ఆచరించాలి, భావించాలి. సో వివేకానంద గారిని ఒక స్ట్రాంగ్ కొటేషన్ నాకు గుర్తుకి వస్తుంది ఇప్పుడు, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఇస్ రీచ్డ్. ఇది చాలా కామన్ కోట్, కానీ చాలా కామన్ కోట్, బట్ డీప్ సీటెడ్ మీనింగ్ ఉంటుంది దాంట్లో. అరైజ్ అంటే లేవండి, అవేక్ అంటే లేచి ఉన్న మనిషి అవేక్ అనేది మనము అనుకోలేము, నడుస్తూ ఉంటాము, కానీ దట్ అవేకనింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. లోపల నుంచి జాగ్రత్త అయిన మనిషినే అవేక్ అంటారు. సో అరైజ్, అవేక్, నడవండి, అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఇస్ రీచ్డ్. సో
సో మీ లక్ష్యానికి మీరు సాధించే వరకు మీరు కష్టపడుతుండాలి, కృషి చేస్తూ ఉండాలి. అండ్ లైక్ హీ రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ డార్క్ టైమ్స్. 1893 అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆధీనత్వంలో మీరు ఉండేవాళ్ళు. సో కాబట్టి ఇండియా అంటే వాట్ ఎవర్ బ్రిటిష్ పీపుల్ రిప్రజెంటెడ్ అబౌట్ ఇండియా అనేది అంతే అనేది అందరూ అనుకునేవారు. సో ఆఫ్టర్ లుకింగ్ అట్ వివేకానంద, స్వామి వివేకానంద గారు అందరికీ తెలిసింది ఇండియా అంటే ఏంటి, యూత్ అంటే ఏంటి. సో ఇండియా ఇస్ రిచ్ ఆఫ్ రిసోర్సెస్ టుడే, బట్ రిచెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. కానీ ఆ హ్యూమన్ రిసోర్స్ అంటే ఎవరు? మీరందరూ, పిల్లలు, యూత్. కానీ అలాంటి యూత్ ఈరోజు ఇక్కడ చదివి బయట పోయి జాబ్ చేస్తూ ఉంటారు. బ్రెయిన్ డ్రైన్ అంటారు దాన్ని. అభివృద్ధి చెందాలనేది ఆ ఉద్దేశం చాలా తక్కువ మంది ఉంటుంది. ఇఫ్ పాసిబుల్, టిల్ ద టైమ్ యు ఆర్ హియర్, ట్రై టు వర్క్ ఫర్ యువర్ కంట్రీ, యువర్ కమ్యూనిటీ, యువర్ పీపుల్. ఇంకొకటి, వివేకానంద గారు అంటే హిందూ కమ్యూనిటీ, హిందూ రిలీజియన్కి చెందిన వాళ్ళు. సో దానికి కొన్ని రిచువల్స్ ఉంటుంది, కొన్ని రిలీజియస్ ప్రాక్టీసెస్ ఉంటుంది, కల్చరల్గా కొన్ని సింబాలిజం ఉంటుంది, దానికి సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ దాంతోపాటు అప్పుడు ఎన్నో రకాలు మనకి జెండర్ డిస్క్రిమినేషన్ ఉండే. సో అమ్మాయిలు చదవరు, సతీ ప్రథ ఉండే, అమ్మాయిలకి అబ్బాయిల కన్నా తక్కువ చూసేవాళ్ళు. కానీ అలాంటి దానికి స్వామి వివేకానంద గారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. జెండర్ ఈక్వాలిటీ మీద చాలా ఎంఫసిస్ చేసేవాళ్ళు. ఒక చిన్న కోట్ దీని సందర్భంగా మనం చెప్పేది నాకు గుర్తుకి వస్తుంది. బర్డ్ కెనాట్ ఫ్లై విత్ వన్ వింగ్ ఓన్లీ. సిమిలర్లీ society cannot flourish if the women are left behind. సో ఒక పక్షి రెండు వింగ్స్ వాడితేనే ఫ్లై చేయగలుగుతుంది. కాబట్టి సొసైటీ కూడా అంతే. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చదివి అభివృద్ధి చెందితేనే మాత్రం సొసైటీలో అభివృద్ధి అవుతుంది అని ఈ మెసేజ్ ఇచ్చారు అందరికీ. సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, డూ నాట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ as a mere individual. మీరు ఒక చిన్న బాబు కానీ పాప కానీ యంగ్ మనిషిలాగా మీరు అనుకోకండి. యు ఆర్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కంట్రీ, యువర్ కమ్యూనిటీ అండ్ హ్యుమానిటీ అట్ లార్జ్. సో అలాగే మీరు ఆచరించాలి, భావించాలి. అండ్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ క్యారెక్టర్స్ షుడ్ బి సింబాలిక్ ఆఫ్ దట్. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Thanks for watching Pura Local News, your choice for local voice.